నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు అయినను పోయి రావలే హస్తినకు అన్నట్లుగా వ్యవహారం ఉందే తప్ప ఢిల్లీ వెళ్ళి ఏం సాధిస్తున్నారంటూ ప్రశ్నలు సంధించారు ఎన్డీఏ కీలక భాగస్వామి అయిన చంద్రబాబు పెద్దన్నగా చక్రం తిప్పకుండా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం ఏంటని ప్రశ్నించారు ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుపట్టకుండా బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు నెల రోజుల్లో కేంద్రం చేత ఏపీ ప్రయోజనాల గురించి ఒక్క హామీ అయినా ఇప్పించారా అని ప్రశ్నించిన షర్మిల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని చెప్పించగలిగారా పోలవరం ప్రాజెక్టు నిధులపై స్పష్టత తెచ్చారా రాజధానికి కేంద్రం ఇచ్చే సహాయం ఏంటో చెప్పించగలిగారా అని గుక్క తిప్పుకొని ప్రశ్నలు అడిగారు చివరిలో బీజేపీని నమ్ముకుని మోసపోవద్దని చంద్రబాబుకు హితవు కూడా పలికారు బీజేపీది ఓడమల్లన్న బోడిమల్లన్న సిద్ధాంతమని కమలదళం విషయంలో బాబు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు ఇంతకీ షర్మిల ఆరోపణల్లో నిజం ఎంత రాజధాని రింగ్ రోడ్ విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణం అమరావతి రైల్వే లైన్ల పనుల్లో పురోగతి ఇలాంటివి షర్మిలకు కనిపించలేదా కేవలం 35 రోజుల్లోనే మోదీ సర్కార్ ఏపీ మీద వరాల వాన కురిపించగలదా వీటన్నిటిపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ సైదా గారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నుంచి నమస్తే అండి అలాగే సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ బాబురావు గారు జాయిన్ అయ్యారు అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా మనతో ఉన్నారు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ కోటేశ్వర గారు షర్మిల ఏదైతే ఈరోజు ప్రశ్నలు సంధించిందో మనం కొన్ని డిబేట్లో గతంలో ఈ గత 10-15 రోజుల్లో ఈ అంశాలను కూడా మనం చర్చించిన సందర్భం ఉంది అయితే ఎప్పుడు కూడా అనుకుంటాము కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వానికి కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాలని చెప్పేసి ఇట్స్ హార్డ్లీ 35 days కోర్స్ అసలు ఏమీ దాన్ని ఏమంటారు ఒక చలనం లేదా అనుకుంటే అలా ఏమీ లేదు ఆయన ఢిల్లీ వెళుతున్నారు వస్తున్నారు అది పక్కన పెడితే కొన్ని అంశాలు రోడ్లు కనెక్టివిటీ రూపంలో ఈరోజు గడ్కరీ గారు కూడా మళ్ళీ ఏపీ పర్యటన చేశారు అలాగే అవి రివ్యూలు కూడా చేసిన సందర్భం చూస్తున్నాము కొన్ని ఏవైతే గతంలో లేనటువంటివి కూడా శాంక్షన్ చేశారు పర్టికులర్గా అమరావతి కనెక్టివిటీకి సంబంధించినవి అయితే ఇవేనా అంటే ఇవే ఒకటి కాదు అసలైన మూలం ఏంటంటే పోలవరం ముఖ్యంగా అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అది కంప్లీట్ చేయాల్సిన అవసరం అది అలాగూ నిపుణుల కమిటీ పరిశీలనలో ఉంది విదేశాల నుంచి నిపుణులు వచ్చారు అది ప్రస్తుతం ఉన్న పొజిషన్ని చూసి పనులు ఇప్పుడెప్పుడే అలాగూ స్టార్ట్ కావు ఇది వర్షాకాలం కాబట్టి ఈ వరదలు ఈ సీజన్ అంతా అవ్వాలి ఇయర్ ఎండింగ్ కానీ ఈ లోపల మొత్తానికైతే స్టేటస్ కో ఎలా ఉందనే దాని మీద ఒక తర్జన భర్జన పడుతున్నారు రెండోది వచ్చేసరికి అమరావతి మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అమరావతికి కేంద్రం ఇవ్వాల్సిన ఇచ్చేసింది ఇక ఇచ్చే అవకాశం లేదు ఒకవేళ అది ఇస్తే కనుక అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అది ఎంతవరకు బడ్జెట్లో పెడతారు అనేది అనుమానమే ఎందుకంటే ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ నుంచి కూడా వచ్చే డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఇకపోతే మిగిలిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపగలిగారా అన్నారు అయితే మనం చర్చించాము ఎస్ అది పైనుంచి రావాల్సినటువంటి అంశం అది కేంద్రం యొక్క పాలసీ మ్యాటర్ కాబట్టి ఏదో మినిస్టర్ అంటే ఆయన కన్సర్న్ మినిస్టరే కొంత ఇది ఉన్నా కానీ దాని మీద అయితే కనుక ఇచ్చారు ఈరోజు షర్మిల గారు సంధించినటువంటి ప్రశ్నలో అదొక్కటి మాత్రం అడ్రస్ చేశారు బట్ అది ఆగిపోతుందా లేదా అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్ ఈ విమర్శల్ని ఎలా చూడాలి అంటే ఒక దాన్ని ఏమంటారు నిర్మాణాత్మక విమర్శలుగానే భావించాలా లేదంటే కనుక పొలిటికల్ దాన్ని ఏమంటారు ఈ విమర్శలుగా ఎక్కుపెట్టినట్టుగా భావించాలంటారు మనకి జర్నలిజంలో ఒక లోకోక్తి ఉంది కుక్క మనిషిని కరవడం అనేటువంటిది వార్త కాదు మనిషి కుక్కను కరవడం వార్త అనేటువంటిది అనేక శిక్షణ తరగతుల సందర్భంగా మనం అందరం చెప్పాము అది ఒకటి అందుకని గతంలో ప్రతిపాదనలుగా ఉన్నటువంటివి లేకపోతే కేంద్రానికి ఇబ్బంది లేనటువంటివి లేదా స్కీముల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ పెద్ద చర్చ కూడా కాదు అది రొటీన్ ఎందుకు రొటీన్ అయింది అంటే దానికి కారణం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులే దానికి కారణం అటువంటి రొటీన్ విషయాల గురించి వాళ్ళు ఎక్కడా పెద్దగా చెప్పలేదు గతంలో వాళ్ళు చెప్పింది ఏమిటి రాష్ట్రం దివాళా తీసింది
పోలవరం, అమరావతి ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి ఆగిపోయాయి. అందుకని వీటికి మేము నిధులు సాధిస్తాము, మేము ఆ మేరకు మా అంతర్గత సంభాషణల్లో పైకి చెప్పకపోయినా అంతర్గత సంభాషణలో ఆ మేరకు హామీ పొందాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే దాన్ని చెప్పారు. ఇప్పటికీ కూడా కొంతమంది చెప్తూనే ఉన్నారు. అందుకని అది ఏమిటి, బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది బడ్జెట్ కు ముందు మరి అటువంటి సూచనలు రావాలి. అందుకని నిన్న చర్చ సందర్భంగా కూడా నేను చెప్పింది అదే. 2 నెలల పాటు బడ్జెట్ ని వాయిదా వేసి ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ ని పొడిగించడం అనేటువంటిది దాని సూచన ఏమిటి అంటే కేంద్రం నుంచి వీళ్ళు ఆశిస్తున్నది కానీ లేదా వీళ్ళు కోరినది కానీ రావడం లేదనేటువంటి దానికి సూచన అని. అందుకని సహజంగానే మరి అటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న తర్వాత షర్మిల గారు కావచ్చు, లేకపోతే సిపిఎం నేత శ్రీనివాసరావు గారు కావచ్చు, లేదా బాబురావు గారు కావచ్చు, లేదా ఇంకొక పార్టీ ఎవరైనా కానీ అలాంటి విమర్శ చేయడానికి అదేమీ తప్పేమీ కాదు. ఎందుకంటే ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగానే ప్రతిపక్షంగా ఏం సాధించారు మీరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఆ ప్రశ్నించే వాళ్ళని తప్పట్టడం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు తప్ప నిధులకు సంబంధించి లేదా వాటికి విడుదల చేయాల్సినటువంటి ఆర్థిక శాఖ మంత్రిని కలవకుండా వచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. మరి దేనికి వెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారు? అమిత్ షా గారిని కలవడం రాజకీయ పరమైనటువంటి అంశమా? ఎందుకంటే అది రాజకీయ పరమైనటువంటి అంశమే అనేటువంటిది మీడియాలో కొన్ని ఊహాగానాలు ఆల్రెడీ నిన్నటి నుంచి ఇవాళ షేర్ చేస్తున్నారు. ఏమిటి అంటే రాజ్యసభలో బీజేపీకి బలం అనేటువంటిది తగ్గిపోయింది. దానికి ఏదో ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ బిల్లుల్ని ఆమోదించే దగ్గర దానికి ఎదురయ్యేటువంటి రాజకీయ సవాళ్లు లేదా విమర్శల్ని తప్పించుకోవడానికి వైసీపీ లాంటి పార్టీలని లేదా మన బీఆర్ఎస్ లాంటి పార్టీలను, ఎందుకంటే వాళ్ళకి ఇంకా సీట్లు ఉన్నాయి కనుక వాళ్ళతోటి సాన్నిహిత్యంగా ఉండబోతా ఉందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారనేటువంటిది చక్కర్లు కొడతా ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కానీ తెలుగుదేశం నేత కానీ మరి దాని గురించి వెళ్ళారా, లేకపోతే నిధుల కోసమే వెళ్ళేటైతే మరి నిర్మలా సీతారామన్ గారిని ఎందుకు కలవలేదు? అందుకని షర్మిల గారు అడిగినా, లేకపోతే ఒక జర్నలిస్ట్ గా విశ్లేషకుడుగా నాలాంటి వాళ్ళు అడిగినా, ఇతర రాజకీయ పార్టీలు అడిగినా కానీ అది సందర్భోచితమే తప్ప అసందర్భం కాదు. అందుకని వచ్చినటువంటి వాటిని వాళ్ళు ఏమి విమర్శించలేదుగా. షర్మిల గారు రోడ్డు నిర్మాణానికి లేకపోతే ఇంకో దానికో అనుమతి తీసుకొస్తే మంచిదే అది. కానీ అది కాదు కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎజెండా, అది కాదు. ఉపాధి కల్పన లేదా అప్పుల పాలై ఉన్నటువంటి రాష్ట్రాన్ని బయటపడేయటం, ఇటువంటివి ప్రధానమైనటువంటి ఎజెండాలుగా ఉన్నప్పుడు వాటి గురించి ఏమిటి అన్నదే షర్మిల గారి ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రశ్న. అలా అనుకున్నట్లయితే ఈ నిన్న మొన్న జరిగినటువంటి లేదా ఇటీవల జరిగినటువంటి సమావేశాల్లో సిపిఎం కూడా అనేక అంశాలను ప్రస్తావించింది. అందుకని ప్రస్తావించడం అనేటువంటిది ప్రతిపక్షాలకు ఉన్నటువంటి రైటు. జనం ఆకాంక్షలు ఉన్నాయనేటువంటిది వాళ్ళకి కూడా తెలిసిందే, ఏది తెలుగుదేశం కూటమికి కూడా తెలిసిందే. దాన్ని ఏ విధంగా సాధిస్తారనేటువంటి ప్రశ్న. అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు లేదా మీడియా తోటి చిట్ చాట్ అయినా చేస్తారు. మరి ఇప్పటి వరకు ఆయన అటువంటిది ఏమి తాను ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, అమిత్ షాని ఎందుకు కలిశారు అనేటువంటి విషయాలు ఏమి ఇంతవరకు చెప్పలేదు కనుక అది చెప్పేంత వరకు ఇలాంటి విమర్శలు లేదా ఊహాగానాలన్నీ కూడా రౌండ్ తిరుగుతూ ఉంటాయనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. టీడీపీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. రైట్, ఈరోజు ఏపీసీసీ చీఫ్ షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కొన్ని సూటి ప్రశ్నలు వేశారు, విమర్శనాత్మకంగానే. అఫ్కోర్స్ తప్పేం లేదు, పాజిటివ్గానే. యాక్చువల్గా అయితే నేను నిన్న కూడా మీ ప్రతినిధిని అడిగాను, ఈసారి ఈ ఢిల్లీ పర్యటన గురించి వివరాలు ఎందుకని అంతగా వెళ్ళలేదు. అఫ్కోర్స్ వెళ్తున్నారన్న సంగతి చెప్పారు, కానీ అజెండా ఏంటి, ఎవరెవరిని కలవబోతున్నారు అనేది అంత ప్రముఖంగా దానికి ప్రచారం కల్పించలేదు. దీనికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది అని దాంతోపాటుగా అని అన్నాం. దానికి తగ్గట్టుగానే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ
మీడియాతో అడ్రస్ చేస్తారు. లాస్ట్ టైం మనం చూసాము చాలా సుదీర్ఘంగా ఏ అంశాల మీద ఎవరెవరిని కలిశారని చెప్పేసి మినిట్ టు మినిట్ అప్డేట్స్ బయటకు వచ్చినాయి. కోర్స్ ఆయన ఎక్కువ రోజులు ఏం లేదు. నిన్న ఈవినింగ్ అనుకుంటే లేట్ ఈవినింగ్ బయలుదేరారు. నిన్న లేట్ నైట్ అమిత్ షాగా కలిశారు. ఒక గంట పాటు చర్చలు జరిపారన్నారు. అది కూడా కేంద్ర మంత్రులు టీడీపీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎంపీలు అలాగే మంత్రులతో సహా వెళ్ళారని మాట్లాడారని చెప్పేసి. అయితే ఆయన తర్వాత ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో మాత్రం ప్రస్తావించింది ఏంటంటే ఇప్పటి వరకు 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం, దీని ద్వారా అర్థమైంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది కూలంకషంగా ఆయనకి ఆ శ్వేతపత్రాల యొక్క సారాంశాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ ఒక వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్లో ఫినాన్షియల్గా ఏపీ పరిస్థితి ఉంది కాబట్టి ఇతోధికంగా సహాయం చేయాలి అనే దాన్ని మరోసారి విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పేసి చెప్పారు. సార్ ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నారు. అయితే ఇక్కడ శర్మ గారు సూటి ప్రశ్న ఏంటంటే, మీరు అడుగుతున్నారు సరే, మీకు ఏదైతే హామీలు ఇచ్చారని మీకు చెప్పారంటున్నారో ఆ చెప్పేదేదో ఈ ప్రజలకి వాళ్ళ చేత ఎందుకు చెప్పించలేకపోయారు, ఇన్ని 4-5 సార్లు వెళ్ళారు కదా అనేది ఆవిడ సూటి ప్రశ్న. ఏమంటారు సార్? మొదట మీకు ఇంగ్లీష్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత నేత గారికి, మిత్రులు రైడర్లు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసి రాష్ట్రంలో పరిణామాలు రోజువారీ పరిణామాల కన్నా ఢిల్లీ టూర్ పైన ఆట టాపిక్స్ చేస్తూ ఉంటారు ఎవరైనా. గతంలో కూడా జగన్మోహన్ గారు వెళ్ళారు, వచ్చారు, అయినా పోయి రావాలి వేస్తేనే అని చెప్పి పద్యాలు పడుకుంటా వచ్చేసారు. అయితే ఇక్కడ బాబు గారు వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ వారు విమర్శలు చేసినా లేదా ఇంకొక పార్టీ వాళ్ళు విమర్శలు చేసినా మేము తప్పుపట్టమండి. ఎందుకంటే రాష్ట్రం కోసం చేసే అంశమైనా మేము స్వాగతిస్తాం, సద్యోగస్తులు ముందుగా స్వాగతిస్తాం. రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, మీరు ప్యాకేజ్ అడగండో లేదా డబ్బులు ఇవ్వండనో లేదా చెప్పడం తప్పే కాదండి. నేను వాళ్ళేమి సరంలా ఇంటికి అడగల, రాష్ట్రం కోసం అడిగి నేను దాన్ని విమర్శించదలుచుకోలేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, బాబు గారు పోయిన మెయిన్ పాయింట్ ఏంటంటే, బడ్జెట్ ఒటాన్ అకౌంట్ పెట్టడంతో పాటు నెక్స్ట్ బడ్జెట్ లో అమౌంట్ కేటాయించాలని ఒక డిస్కస్ జరుగుతారు. దానికి ఢిల్లీ నుంచి ఒక 5 మంది వాళ్ళ పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. వాళ్ళు ఎవరు వస్తున్నారనే విషయం పైన బాబు గారిని సంప్రదించాలని అమిత్ షా గారు పిలిచారు. దీంతో పాటు శ్వేతపత్రాల విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. పనిగా ఇంత నష్టం వచ్చింది, ఈ విధంగా రాష్ట్రం దోచేశారు, ఆర్థిక నేరాలు ఇట్టున్నాయి. ఇంకొక విషయం కూడా గతంలో వేరే మీడియాలో నేను ప్రస్తావించాను. ఇప్పుడున్న చట్టాలు ఇప్పుడు దోచుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా రికవరీ చేసుకోవాలంటే చట్టాలు ఏది ముందుకు వస్తాయని పైన కొన్ని సందేహాలు. ఇప్పుడు ఎవరైతే చంపేశారో వెంటనే వాళ్ళు యాంటిసిపేట్ బిల్ తెచ్చుకుంటారు అరెస్ట్ చేయకుండా. అట్లా ఇప్పుడు రాష్ట్ర ఖజానాని రాష్ట్ర సంపద దోచేసుకున్న వాళ్ళ మీద చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురామని ఇంటర్నల్ గా మాకు స్ట్రగుల్ నడుస్తాం. ఆంధ్రప్రదేశ్ చట్టాల్లో స్టేట్ లో కొన్ని జాతీయ కూడా సపోర్ట్ తీసుకోవడం కోసం. సో ఈ చట్టాల్లో మార్పు ఒకటి, అంటే ఆయన హోంశాఖ మినిస్టర్ కాబట్టి. నెక్స్ట్ శ్వేతపత్రాల పైన విషయం పైన కావచ్చు. తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ప్యాకేజీ రూపంలో ఏమేమి అవసరాల పైన కమిటీని పంపించినప్పుడు పేర్లు ప్రస్తావించారు, ఎవరు వస్తున్నారని పైన. మీరు బాబు గారిని అడిగారు గౌరవప్రదంగా, మీరు పలానా వాళ్ళు మీతో చర్చలకు వస్తారు, మీరు వాటితో కూర్చోండి, డిస్కస్ చేయండి, ఏం కావాలని ఎక్స్ప్లెయిన్ చేయండి. కమిటీ లాగా కేంద్ర ప్రభుత్వం వేసింది, అది అనౌన్స్ చేయలేదు, అది ఇంటర్నల్ గా తెలుసు. బాబు గారు కూడా ఎందుకు అవిధం చెప్పలేదంటే, ఆ కమిటీ వచ్చినప్పుడు మాట్లాడదామని వచ్చేసారు. మిగతా రోజువారీ విషయాలు చెప్పేది ఉండకూడదు కాబట్టి. ఎందుకంటే కమిటీ ప్రస్తావించిన ఎవరైతే గౌరవప్రదంగా ముఖ్యమంత్రి కలవాలనుకుంటున్నారో పలానా వాళ్ళు వస్తున్నారని మీరు కొత్త కన్సిడర్ చేయండి, మాట్లాడండి అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కుటుంబం లోపల ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడి రాష్ట్రానికి బడ్జెట్ ముందు ఏం అవసరం, ప్రత్యేకంగా మీకు ఏం అవసరం అంటే పైన కొంత డీటెయిల్ గా డిస్కస్ చేయమని చెప్పి అమిత్ షా గారు 1 అవర్ అనుకుంటా 1 అవర్ అటు ఇటుగానే చర్చ జరిగింది. ఇది వాస్తవ పరిస్థితులు. ఇవి కాకుండా కొన్ని ఇంటర్నల్ గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని కమిటీలు వేయాలనుకుంటున్నారు. వాటిలో ఎన్డీఏ ఇప్పుడు మాకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి ఏమైనా మేము మాట్లాడుకోవాలంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏం చెప్తారంటే ఒకసారి ఢిల్లీ వాళ్ళు సలహా అడగమంటారు. సో వాళ్ళు అడిగి మేము తీసుకొచ్చి చెప్పే కన్నా పిలుస్తున్నారు, కానీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి గౌరవప్రదంగా కలవండి ఒకసారి అని చెప్తే వెళ్ళారు. అంతేగాని దీంట్లో ప్రత్యేక అంశాలు ఉండే అంశాలు ఏమైనా ఉంటే ఇదే. కాబట్టి తొందరలో కమిటీ వస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్ర శ్వేతపత్రాలు మిగిలిన 3 రిలీజ్ చేయబోతున్నాం. టోటల్ గా ఆర్థిక పరిస్థితి వాళ్ళ ముందు పెట్టి ఈ కమిటీ నుంచి ఏం మనం ఆశిస్తున్నాం, మీరు ఏంది సెంట్రల్ కమిటీకి ఇవ్వాలి, స్టేట్ కి ఏం అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ వారు లేదా వైసీపీ వాళ్ళు లేదా సిపిఎం వాళ్ళు లేదా ఇంకో విమర్శించవచ్చు, తప్పేం కాదు. విమర్శించిన ఇచ్చే హక్కు వాళ్ళకు ఉంది. గత ప్రభుత్వాల మేము విమర్శిస్తే 41 నోటీసులు, హౌస్ అరెస్టులు, జైళ్లు, ఫేస్బుక్ లో ఫోటోలు పెడితే అరెస్ట్ చేయటాలు, ఇవన్నీ మేము చేయదలుచుకోవాలి.
ఎవరైనా విమర్శ చేయండి, తప్పులేదు. 164 సీట్లు ఇచ్చాయని చెప్పి మేము గర్వంతో విరవేగట్లా. మేము ఇప్పుడు పదే చెప్తున్నాం, సద్విమర్శను స్వీకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించండి, ఏదైనా తప్పులు జరిగింటే హెచ్చరించండి. ఫోర్త్ ఎస్టేట్ కూడా మీడియా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, పొరపాటు లేకుండా మా మంత్రులు చేసినా, మా కార్యకర్తలు చేసినా, మా వాళ్ళు ఎవరు చేసినా ఇమీడియట్గా మీరు ప్రెస్ లో ప్రకటించారు. ఇది కూడా సంఘటన జరిగింది. ఇమీడియట్ గా మేము తిరుపతి సంఘటన చెప్పడంతో దాన్ని ఆపేశారు. తెలుసో తెలియకో ఒక కార్యకర్త పార్టీలోకి వచ్చాడు, ఆయనకి పెద్ద పోస్ట్ ఇచ్చేసారు ఒకేసారి. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు, అది పెద్ద గల్దడైంది. ఇమీడియట్ గా పోస్ట్ చేసి ఆపేశారు. సో ఇవి తెలియదు కదా, ఇది మీడియా ద్వారానే మాకు వచ్చింది కూడా. ఎందుకు ఎవరో వ్యక్తి చెప్పారు, కోటేశ్వరరావు గారు మనవాళ్లే కదా చెప్పారు కదా సురేష్ గారికి ఇవ్వమని చెప్పి, అంటే ఆయన ద్వారా సురేష్ గారు తెలిసి సురేష్ గారు ఇచ్చారు. ఇట్లా జరుగుతున్నాయి తప్పులు. బహుశా బాబురావు అనుకుంటా, కామ్రేడ్ సిపిఎం కామ్రేడ్ అనుకుంటా, వారికి కూడా నా నమస్కారాలు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగుపరచుకోవడంతో పాటు రాష్ట్రానికి కావాల్సిన అంశాలపైన ఒక కమిటీ నివేదిక ఆల్రెడీ మాకు వచ్చింది, చెప్పేశారు కూడా. వాళ్ళ పేర్లు ప్రస్తావించడం, గౌరవంగా ముఖ్యమంత్రి కలవడం కోసం వచ్చే వాళ్ళని డిస్కస్ చేయాలి, గౌరవార్థకరమైన విషయం కాబట్టి దీంతో పాటు వెళ్ళాం కాబట్టి ఈ పనులు కూడా చేసుకోవడం జరిగింది. టోటల్ గా రాష్ట్రానికి మేము అనుకున్న ఏవైతే హామీలు ఇచ్చామో దాన్ని చిత్తశుద్ధి అమలు చేస్తాం. పైగా 100 రోజుల లోపల చేయమని చెప్పి మాకు అందరికీ టార్గెట్స్ ఇచ్చున్నారు. 100 రోజులు మేము ఖచ్చితంగా చెప్పిన హామీలు పూర్తి చేస్తాం. ఇవి కాకుండా డిఎస్సి కావచ్చు, ఇంకా ల్యాండ్ టైటిల్ రద్దు చేశారని కేబినెట్ లో కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణలు తీసుకొస్తాం. రేపు నెల నుంచే ఆగస్టు 15 నుంచి కూడా ఫ్రీ బస్సు, అలాగే మన మహిళలకు 1500 ఇవ్వడానికి సర్టిఫికేట్ సంబంధించి కూడా ప్రతి నెల ఇవ్వడం కోసం కూడా ఆమోదం తెలియజేశారు. దాని మీద సర్వే జరుగుతోంది. అలాగే రేషన్ షాపులు, ఇంకా ఇది మర్చిపోయినా విషయం చెప్తాం. గతంలో కేంద్రం నుంచి బియ్యం ఇచ్చేవాడు, మేము ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాం. పప్పు, ఉప్పు, అలాగే కొన్ని నిత్యావసర వస్తువులు యాడ్ చేయమని చెప్పి ఒక 6 రకాల మెనూ పెట్టున్నారు. వీటిని కూడా కేంద్ర కొనుగోలు నుంచి ఏమైనా ఉంటే తీసుకోవడానికి కూడా మాట అడిగారు సివిల్ సప్లై ద్వారా. ఇవన్నీ కూడా చిన్న అంశాలే, కానీ టోటల్ గా కేంద్ర రాష్ట్ర సంబంధాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మనకి ఏం అవసరం అడుగుతూ వెళ్తున్న సందర్భాలే కాబట్టి టోటల్ గా రాజకీయ పరకన కాదు, ఇది రాష్ట్ర అవసరాలు జరిగిన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు కాబట్టి మేము మాకు తెలుసుగా ఎందుకు చెప్పాము. ఇంత మించి ఏమీ లేదు సార్, రాయబారాలు ఏమో దీనికి వ్యతిరేకంగా లేదు. అయితే లాస్ట్ అంశం ఏంటంటే కేసులు కొలిక్కి వస్తున్నాయి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చర్చ జరిగింది, దానిపై నిర్ణయాలు జరగలేదు. నెక్స్ట్ డిబేట్ లో మనకు అంశం రావచ్చు సార్. అది సురేష్ గారు క్లుప్తంగా. మీరు చివరిలో అన్నారు కేసులు అంటే ఏ కేసుల గురించి మీరు ప్రస్తావిస్తుంది శ్రీనివాస్? ఈడీ ఎన్ఐఏ కేసులు వాయిదాలు పోకుండా సిబిఐ కేసులు నిలిచిపోయాయి. అవి ఏం చేయాలి? ఈయన మంగళూరు వెళ్ళిపోతున్నాడు, మొన్న ఏదో ప్రజాప్రస్థానం అన్నారు, ప్రజాప్రస్థానం అన్న రోజే టక్కన వెళ్ళిపోయాడు. మళ్ళేమో విజయసాయి రెడ్డి గారు ప్రత్యేక కుప్పటి పెట్టి రాజ్యసభ సభ్యులతో వేరే పార్టీ పెట్టాలి, వేరే ఛానల్ పెట్టాలని ఆయన పరిధిలో లేనివి కదా, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనివి కదా అవి. అదే కేసులు వచ్చాయి కాబట్టి డిస్కస్ చేసి చెప్తున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ చీలికి వస్తా ఉంది, విజయసాయి రెడ్డి సొంత ఛానల్ పెడుతున్నాడు, సొంత పార్టీ పెడుతున్నాడు, ఆయన దూరంగా ఉన్నాడని చెప్పి ఒక స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. దాంతో వేరే ప్రజాప్రస్థానం మానేసి ఆయన ఎప్పుడైతే కింద వేడి తగులుతుందో అప్పుడు మీడియా గుర్తొస్తుందిలే, కానీ ఆయన సంవత్సరం క్రితమే చెప్పాడు. ఆయన మీద ఎప్పుడైతే వరుసగా ఈనాడు కథనాలు వేసుకుంటూ వచ్చిందో రామోజీరావు ధీటుగా పెడతానని చెప్పాడు. మళ్ళీ తర్వాత మొన్న ఆయన క్లారిఫికేషన్ కూడా, అన్న ఎందుకులే అన్న, ఎందుకు అనవసరమైన నష్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అంటే ఈయన వారిస్తే అంటే ఈయన ఆగిపోయాడు. కాబట్టి ఆయన ప్రస్తావన ఎందుకులే కానండి, ఆయన ఏదో పాప ఆయన పాటలు ఆయన పడుతున్నాడు ఆయన పర్సనల్ గొడవతో. అయితే పర్సనల్ గొడవ అవ్వచ్చు, కాకపోతే దాంట్లో కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది అంటున్నారు. దాన్ని కూడా రికవరీ చేయాలి. సురేష్ గారు ఒక్క ఈ అంశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు విషయం మొత్తం వెళ్ళిపోతాం, విశాఖను దోసేసిన విషయం పక్క వెళ్ళిపోతాం. ఈ అమ్మాయి గొడవలు అందుగురించి మిగిలిన మీడియా సంస్థల్లాగా మేము దాని జోలికి పోకుండా అది ఏమన్నా ఉంటే కనుక సీరియస్నెస్ ఆయన చేసినటువంటి ఆ వైజాగ్లో చేసే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అవి, అలాగే ఈ పర్టికులర్ కేసులో మరి ఏ రకంగా అంత తక్కువ రేటుకి విల్లాలు ఇవ్వటం, మరి దానికి ఆవిడేమి ప్రతిఫలంగా ఏమేమి బెనిఫిట్స్ చేసిందని హస్బెండ్ అంటున్నారు. కాబట్టి వాటిని వెళ్ళి తీయండి, ప్రజలుగా మాకు అవి ఇంట్రెస్ట్ అంతే తప్ప ఆయన పర్సనల్ గొడవలు అవి మాకు ఇంట్రెస్ట్ లేదు. పక్కన ఆవిడ పైన ఎన్ని బినామీ ఆస్తులు పెట్టారు, ఆవిడకి బ్యాంక్ అకౌంట్ ఎన్ని కోట్లు డబ్బులు వేశారు, దీంట్లో లోకల్ గా దేవాదాయ శాఖలో ఆవిడ ఆయన బయటకు వచ్చింది కాబట్టి అది ఇంకా చాలా మంది ఉండుంటారు మరి రాష్ట్ర ఖజానానికి బొక్కసం పడింది కాబట్టి ఈ విషయాలు మాత్రం ప్రస్తావిస్తూ ఇద్దరు తప్పు చేయని వదిలే ప్రసక్తి లేదు. ఓకే సైదా గారు, మీ నాయకురాలు సూటిగా 35 రోజుల్లోనే కొన్ని ప్రశ్నలు సంధించింది, అవి కూడా రీజనబుల్ క్వశ్చన్, దాంట్లో సందేహం లేదు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాల మీద శ్వేతపత్రాల రూపంలో
ఇప్పుడు ఉన్నటువంటి కొలుదీరిన ప్రభుత్వం గత నెల రోజులుగా విడుదల చేస్తూ వచ్చింది. వాటి మీద కూడా ఏదన్నా కాస్త ఒక వ్యాఖ్య చేస్తుంటే బాగుండేది. ఎందుకనంటే చెయ్యాలని నేనేమి రూలింగ్ ఇవ్వట్లేదు, డిక్టేట్ చేయట్లేదు. వై? బికాస్ షీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ట్ గవర్నమెంట్ టు కమ్ ఇన్ టు ద పవర్. ఆవిడ చాలా విస్తృతంగా ప్రచారం చేసి వైసీపీ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది, అధికారంలోకి. కాబట్టి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పే లేదు. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి గత ప్రభుత్వాలు చేసినటువంటి, నేను ఒక్క వైసీపీని అంటలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా 2 ప్రభుత్వాలకి కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఆ భాగస్వామ్యం ఎంత పంచుకుంటారనేది ఇక్కడ తేలాలి. ఏది ఈ దుస్థితికి కారణం, ఎంత పర్సెంటేజ్ అనేది తేలాలి. కాబట్టి మనం విమర్శనాత్మక ప్రశ్నలు సంధించేటప్పుడు దానిలో భాగంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన వాటిని తేట తెల్లం చేస్తూ శ్వేతపత్రాల రూపంలో ఉంటున్నప్పుడు దాని మీద కూడా ప్రస్తావన చేస్తే బాగుంటున్నది అనుకుంటున్నాను. అది ప్రజలు కూడా గమనిస్తారు. ఓకే సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే అన్న టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే సిపిఎం నాయకులు కామ్రేడ్ బాబురావు గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి మొహరం పండుగ శుభాకాంక్షలు, శుభ సాయంత్రం. ఈరోజు మా పిసిసి చీఫ్ షర్మిలమ్మ గారు ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి అంశాన్ని మీరు డిబేట్ రూపంలో పెట్టినందుకు సురేష్ గారు మీకు, మీ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా సీనన్న చాలా తెలివిగా ఈ అంశాన్ని పక్కదారి పట్టించి మసిపూసి మారడిగా చేశారు. చాలా సంతోషం. మేమేమి అడుగుతున్నామంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి 37 రోజులు. ఆయన 4 పర్యాయాలు ఢిల్లీ పోయి వచ్చాడు. అఫీషియల్ గా 2 పర్యాయాలు మరి ప్రధానమంత్రిని, వివిధ శాఖల మంత్రుల్ని కలిశారు. కలిసిన సందర్భంలో మరి ఆయన ఏం మాట్లాడాడు ఏంది అనేది ఇందాక మన విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడైనా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఎవరెవరిని కలిశారు, ఏ మంత్రిని కలిశారు, ఏ విషయాలు ప్రస్తావించారు అనేది చాలా ఒక ప్రెస్ మీట్ గంటల కొద్దీ మాట్లాడి అన్ని అంశాల మీద చర్చించేవాడు. ఈ ప్రజలకు తెలిసేదని. అయితే ఇక్కడ నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ లో అనేక అంశాల మీద చర్చ జరిగింది. నిన్న మనం డిబేట్ లో కూడా కేబినెట్ సమావేశం గురించి మాట్లాడుకున్నాం సురేష్ గారు. అయితే కేబినెట్ సమావేశం అయిపోగానే హడావుడిగా మరి ఆయన ఫ్లైట్కి వెళ్ళిపోవటం, ఆయన షెడ్యూల్ కూడా తెలియలేదు. ఆయన ఏ షెడ్యూల్ ఎవరెవరు కలుస్తున్నారు అనేది కూడా మనకి తెలియదు అనే విషయం కూడా మనం చర్చించుకున్నాం. వెళ్ళిన తర్వాత తీరా ఏం చేశాడు ఆయన? ప్రధానమంత్రిని కలవలేదు, ఇంకా కేంద్రానికి సంబంధించినటువంటి మిగతా మంత్రులను కలవలేదు. అమిత్ షా గారి దర్శనం చేసుకుని 1 గంట సేపు మాట్లాడి బయటకు వచ్చాడు. ఇందాక మన కోటేశ్వరరావు గారు దీని మీద మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్ లో, ఈ రాజ్యసభలో వాళ్ళకి మెజార్టీ లేదు. మరి రేపు 22వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశంలో అనేక బిల్లులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకి మెజార్టీ లేదు కాబట్టి మనం ఏం చేయాలా అనేటువంటి అంశం మీద అక్కడ డిబేట్ జరిగినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఏం చేశాడు? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పి చంద్రబాబు మాట్లాడాడు. అంటే ఆయన మోడీకి బేహుజూర్ అంటానికి వెళ్ళాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి అక్కడ. ఇట్ ఇస్ క్లియర్. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే, మహాభారతంలో ఒక వాక్యం ఉంది. ఒక్క నిమిషం సైదా గారు, ఇక్కడ వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారమే మనం చర్చ చేపట్టాం. ఏదైతే షర్మిల గారు ఎక్స్లో ట్వీట్ చేశారో దాంతో పాటుగా నిన్న పర్యటన, అంటే నిన్న చాలా షార్ట్ పీరియడ్ యాక్చువల్గా, అందు గురించే అనుకుంటా పెద్దగా దీని గురించి స్కెడ్యూల్ ఇవ్వలేదు. లేట్ ఈవినింగ్ బయలుదేరారు, ఓన్లీ అమిత్ షా గారిని కలిశారు. మళ్ళీ ఈరోజు నెక్స్ట్ డే పార్టీకి ఆయన అధికారిక నివాసం ఢిల్లీలో దానికి పూజ చేసి వచ్చేసారు. ఎందుకంటే అది 1 జనపథ్లో అది, కాబట్టి వెరీ షార్ట్ ఇది. కాబట్టి ఇదేమో అఫీషియల్ టూర్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు. పక్కన పెడితే అలాగని చెప్పేసి ఆయన అసలు దీని మీద రెస్పాండ్ కావు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా ఆయన ఎవరిని కలిశారు అనే దాని మీద, ఏం మాట్లాడారు అనే దాని మీద ఇచ్చారు. మీరు అది కూడా చూసే ఉంటారు అనుకుంటున్నా నేను. సురేష్ గారు టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, మనం చూసాం, మన ఛానల్లోనే వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నా గట్టిగా మాట్లాడాడు. అవే రైట్ అండి. లోపల ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇది వాళ్ళు చెప్పిందే కదా మనం ఇక్కడ చర్చ పెట్టుకుంది. ఆయన ఎక్స్ వేదికగా ఏమని చెప్పారు, రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని గురించి మరోసారి విజ్ఞప్తి చేశాము. దానికి ఒక బేసిస్గా గత నెల రోజుల కాలంలో 4 శ్వేతపత్రాలు తీసుకొచ్చాం. ఆ శ్వేతపత్రాలను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అని చెప్పారు. కాబట్టి ఇక్కడేమి ఒకదాని కోసం వెళ్ళి ఇంకోటి చేసుకొచ్చారనేది ఏం లేదు కదా అక్కడ. అవును, అంటే సురేష్ గారు మేమేం చెప్తున్నామంటే, ఈరోజు మోడీ గారి పరిపాలనలో మీరు 2014 నుంచి 19 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏ విధంగా సవతల్లి ప్రేమ చూపించాడో మనం క్లియర్ గా చూసాం. అలాంటి వ్యక్తిని మీరు మరలా నమ్మి, ఎందుకంటే మీరు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండి మీరు అమరావతి రాజధానికి సంబంధించి ఆయన్నే పిలిపించి ప్రధానమంత్రిగా ఆయన చేత భూమి పూజ చేయించి ఇంత చేస్తే చారెడు నీళ్లు గుప్పెడు మట్టి చెల్లిపోయాడే, అలాంటి వాడిని మీరు నమ్ముతున్నారే, ఏమనాలా దీన్ని? మీకు ఈ రోజు మోడీకి మీరేమో అధికారంలోకి రాకపోయా, మరి వచ్చింటే మీరు మిమ్మల్ని నమ్ముకొని అన్ని తెచ్చుకునే వాళ్ళం కదా. అట్టు కాదండి, ఇప్పుడు మేము అధికారంలో రావాలంటే వాళ్ళు మా సపోర్ట్ చేస్తే మేము అధికారంలో ఉంటాం. ఎంత తేడా? అయినా కూడా అవకాశం లేదు కదా. అట్టుగా సురేష్ గారు మనం గమనించాలా, ఎందుకంటే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో పోరాటం చేయాలా. ఈరోజు స్టాలిన్ ఉన్నాడు, తమిళనాడులో పోరాటం చేశాడా లేదా? మమతా బెనర్జీ ఉంది, పోరాటం చేసిందా లేదా? మోడీని ఏం చేయగలిగాడు? మోడీ కాదంటం లేదు. పొలిటికల్ ఇప్పుడు తమిళనాడేమి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. పశ్చిమ బెంగాల్ ఏమి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాదు. వారు పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప అని చెప్పి చేయొచ్చు, తప్పే లేదు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి నేనేమి ఇక్కడ సమర్థించట్లేదు సార్. ఒకటి ఏంటంటే ఒక టైం పీరియడ్ తీసుకోవాలి. అలాగని చెప్పేసి 2018లో కనుక చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి బయటికి రాకపోయి ఉంటే నేను కూడా విమర్శ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే ప్రయోజనాలు ఆశించి కూటమిలోకి వెళ్తే ఆ ప్రయోజనాలు కాపాడబట్టడం లేదు కాబట్టి బయటకు వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు కూడా వస్తారేమో చూద్దాం. వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం, రైట్? అంటే నేనేం చెప్తున్నానంటే, మోడీ గారి విధానం మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కాదు, వీళ్ళిద్దరు కూడా ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నారు, ఏపీ ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నారు. మనం చూసాం 96, 99 ఆ ప్రాంతం. అక్కడ గుజరాత్ అల్లర్లకు సంబంధించి, గోద్రా అల్లర్లకు సంబంధించి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీని రాజీనామా చేయమని కోరినటువంటి సందర్భంలో, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి వీళ్ళిద్దరికి వ్యక్తిగత విరోధం ఉంది. ఈజ్ క్లియర్. వీళ్ళు ఎంత సిద్ధాంతాలు చెప్పినా, ఎంత రాద్ధాంతాలు చేసినా వీళ్ళిద్దరు 2 కత్తులు లాంటి వాళ్ళు. ఒక వరలో ఇది ఇమిడేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఎప్పుడు ఆగన్నా ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నమ్మడు, మోడీ గారు చంద్రబాబు నమ్మడు, చంద్రబాబు మోడీని నమ్మడు. నమ్మకాలతో పని, ఇప్పుడు నమ్మకాలతో పని లేదు సార్. ఇక్కడ పరిస్థితి అది కాదు, నమ్మకాలు కాదు, నంబరే ఇక్కడ పనిచేసేది. నమ్మకాలు పోయినాయి. నమ్మకాల గురించి అందరికీ తెలిసిందే. ఐఎస్ మీరు అన్నది కరెక్టే, అందరికీ తెలిసిన వాస్తవం ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు ఈ నంబర్ గేమ్ లో మోడీ గారు విజయం సాధించాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా చంద్రబాబు గారు వ్యవహరించకూడదు అనేది మా వాదన. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 65 సార్లు ఢిల్లీ పోయి ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క కార్యక్రమాలు కొనసాగించాడు తప్ప ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపాన బోలా. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వమని అడగల, అలాగే పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి నిధులు ఇవ్వమని అడగల, ఇంకా రైల్వే ప్రాజెక్టు సంబంధించి మనం చూసాం రైల్వే జోన్ విషయం విశాఖ,
అలాగే మరి అమ్మకానికి పెట్టినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. అందుకని ఈ రోజు ప్రజలందరూ తిరస్కరించారు. అవన్నీ మనం చూసినవే. దానికి కారణాలు కూడా తెలుసు. ఇదిగో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా విమర్శిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సురేష్ గారు, నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు గారు రాజకీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి, 50 సంవత్సరాలు 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మరి 4 పర్యాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాడు ఈరోజు మరి ఆయన ఈ యొక్క సమస్యల గురించి ప్రస్తావించకపోవడంలో ఔచిత్యం ఏంటి? ఇలా ఒకవేళ ఆయన దృష్టికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారు ఎందుకు మరి సపోర్ట్ చేయటం లేదు, నిధులు ఎందుకు ఇవ్వటం లేదు? ఏదో మామూలుగా సాంప్రదాయబద్ధంగా లేకపోతే వాటా ప్రకారం వచ్చేటువంటి నిధులు ఇవ్వటం తప్ప 10,000 కోట్లు గత అప్పులో ఉన్నటువంటి 10,000 కోట్లు ఇచ్చాడు. నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఏం జరిగింది? ఒక 2,000 కోట్లు బ్యాంకు రుణానికి సైదా గారు గత అనుభవాల దృష్ట్యా, పర్టికులర్ 2014-19 అనుభవాల దృష్ట్యా అనుమాన పట్టంలో తప్పేం లేదు. ఐఎమ్ ఇన్ ద సేమ్ బోట్ లైక్ యూ. ఓకే, బట్ అన్ని అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఒకేలాగా లేదు, మోదీ పరిస్థితి కూడా. కాబట్టి ఆ అనివార్యమైన పరిస్థితుల్లో ఈసారి రాష్ట్ర పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందని చూద్దాం. ఇట్స్ ప్రీ మెచ్యూర్ టు కమ్ టు ఏ కంక్లూజన్ నౌ, రైట్? సురేష్ గారు, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు మంచి అవకాశం. పార్లమెంట్ లో మీకు రాజ్యసభలో మెజార్టీ లేదు, అలాగే లోక్సభలో మెజార్టీ లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు మోడీ గారి మెడలో ఉంచేటువంటి సువర్ణ అవకాశం మీకు వచ్చింది. అమిత్ షా గారే మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మనకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. చూద్దాం సార్, చూద్దాం. అవకాశం అదే ఈ రోజు మిమ్మల్ని పెట్టుకున్న ఈ రాష్ట్ర ప్రజలు. కనీసం ఒక మాట అండి, మొన్న విశాఖకి స్టీల్ అండ్ పరిశ్రమలు స్టీల్ శాఖ మంత్రి వచ్చాడు. ఆయన వచ్చిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదనేటువంటి ఒక మాట చెప్పగలిగాడా? ఏదైనా భరోసా ఇవ్వగలిగాడా? ఆయన ప్రైవేటైజేషన్ జరగదని చెప్పాడు కదండి. ఒక్క నిమిషం సైదా గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నిమిషం సైదా గారు, ఇక్కడ రేపు జరుగుతుందా లేదా అనే దాని గురించి చర్చ కాదు. ఇక్కడ రేపు జరుగుతుందా లేదా అనే చర్చ కాదు. అది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు ఇది, రైటా? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా క్లారిటీ ఉందో లేదో తెలియదు. పక్కన పెడితే ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి మీద చర్చ. ఇక్కడ మొన్న మీరు అన్నట్టుగా వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ సందర్శన కోసం వచ్చినప్పుడు కుమారస్వామి కన్సర్న్ మినిస్టర్ he said categorically there is no question of privatization of steel plant అని క్లియర్ గా చెప్పారు. అంతవరకు మాత్రం సురేష్ గారు ఏమన్నాడు? ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కరెక్టే సార్, నేను మాట్లాడలేదు, నేనేమంటున్నానండి ఒప్పించి 2 నెలలు సమయం అడిగాడు. కరెక్టే సార్, నిజమే కదా. ఇది ఒక సంవత్సరం. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్య 2 నిమిషాల్లో తేలేది కాదు కదా. ఆయన అన్నది ఏదో చూద్దాం సార్. ఇప్పుడు వాళ్ళు కనుక ఫెయిల్ అయితే మేము మీతో పాటు మేము కూడా దాన్ని క్వశ్చన్ చేస్తాము, విమర్శిస్తాము. లెట్ us give some time. మేము తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ఉద్దేశపూర్వకంగా విమర్శించాలన్నటువంటి ఆలోచన మాకు లేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మాట్లాడినా, మేము మాట్లాడినా మాకు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఈ ప్రయోజనాలు కాపాడటం కోసం మేము ఎవరితోనైనా కొట్లాడతాం. ఒక పార్టీ అధ్యక్షురాలిగా స్పందించడంలో తప్పులేదు. కనీసం ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీని ఆ పని చేయలేకపోతుంది. అట్లీస్ట్ దీన్ని స్వాగతిద్దాం. కానీ రైట్ అండి, మీ దగ్గరకు వస్తా. బాబురావు గారు సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే రైట్, ఇవన్నీ కూడా మనం కూడా అనేక సందర్భాల్లో అడుగుతున్నాం, మనం డిస్కస్ చేస్తున్నదే. ఈరోజు నేనేమంటున్నానంటే అట్లీస్ట్ వీ షుడ్ గివ్ సమ్ టైమ్ టు ద న్యూ గవర్నమెంట్. అట్లీస్ట్ కొన్ని ఎఫర్ట్స్ అయితే కనపడుతున్నాయి, బట్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్గా అవి గ్రౌండ్ అవుతాయో చూడాల్సిన అవసరం ఉంది. వాట్ యూ సే సార్? ఒకటి, అందరికీ నమస్కారం. షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు సరైనవే. గత నెల రోజుల కాలం నుంచి సిపిఎం మన 2 రోజుల విస్తృత స్టేట్ సమావేశం జరిగింది.
ఇదే ప్రశ్నలు సిపిఎం లేవనెత్తాం. అటు సిపిఐ, అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి, వడ్డే సోమనాథేశ్వరరావు గారు, చలసాని శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది, అనేక శక్తులు, వ్యక్తులు అందరూ రైట్ చేస్తున్న పాయింట్లు ఇవి. ఇది న్యాయసభ. రెండో విషయం, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 4 రోజులైంది, కానీ కేంద్రంలో మోడీ గారి గవర్నమెంట్ 10 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. కాబట్టి సమయం, ఈ పని చేయాల్సింది ఎవరు? కేంద్రము, మోడీ, ఆ ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి ఇవాళ కొత్త కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సిన విషయమే. తెలుగుదేశం ఈ రాష్ట్రంలో మీరు ఉచిత బస్సు ఎందుకు పెట్టలేదని 4 రోజులే కాబట్టి టైం ఇవ్వాలి. కానీ కేంద్రం చేయాల్సిన పనులు ఖచ్చితంగా 10 సంవత్సరాల 4 రోజులు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇవాళ కొత్త కాదు. దీంట్లో ఖచ్చితంగా మనం అడగాల్సిన అంశమే. అలాగే అడిగితే ఇవ్వటం ఏంటి? రాష్ట్రానికి వాళ్ళ దయాదాక్షిణ్యంతో చేయాల్సిన పని కాదు కేంద్రం ఇది. ఇది మన హక్కు. విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. రాజధాని విభజన చట్టంలో ఉంది, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విభజన చట్టంలో ఉంది, అలాగే మెట్రో ఉంది, పోలవరం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ప్రత్యేక హోదా ప్రకటించినటువంటిది 10 ఏళ్ల నుండి ఎందుకు చేయలేదు? ఇప్పుడైనా చేయండి. తర్వాత ఏమన్నారు? మాది డబుల్ ఇంజిన్ అన్నారు, ట్రిపుల్ ఇంజిన్ అన్నారు. ఈ ట్రిపుల్ ఇంజిన్ లో ఒక ఇంజిన్ పాతదే, కొత్తగా 2 ఇంజిన్లు తోడైనవి తప్ప పాత ఇంజినే ఇది. దీనికి కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా అడగాలి. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని అడిగారా? వాళ్ళ సమాధానం ఏంటి? వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అడిగారా? ఈ మధ్య కాలంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హోదా కంటే మనకి నిధులు చాలా ముఖ్యమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే వైఖరి అయితే ఇది సరైంది కాదు. యనమల రామకృష్ణ గారు ఒక తెలుగు దినపత్రిక ఒక వ్యాసం రాస్తూ నిధులతో పాటు హోదా 2 డిమాండ్ చేయాలని ఆయనే చెప్పారు. కాబట్టి నిధులకి హోదాకి ఒకదానికొకటి పోటీ లేదు. నిధులు, హోదాను రావాలి, నిధులు రావాలి. ఇది మన హక్కు. కాబట్టి ఈ విషయంలో స్పష్టత ఖచ్చితంగా ఉండాలి. జేడీయూ బీహార్ కి మాకు ప్రత్యేక హోదా కావాలి, స్పెషల్ ప్యాకేజీ కావాలి అని పబ్లిక్ గా వారి నాయకులు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి మంత్రులుగా ఉంటూ డిమాండ్ చేశారు. అదే వైఖరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఎందుకు తీసుకోదు? ఎందుకు? మీ ప్రయత్నం మీరు చేయండి. కేంద్రం యొక్క స్పందన ప్రజలకు చెప్పండి. కేంద్రం సరిగా స్పందించకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయపరమైన ప్రజా ఒత్తిడి సాగుతుంది. అప్పుడు మీరు చేయాల్సిన పని తేలికవుతుంది. అలాగే వచ్చిన వార్తలు ఏంటి? మాకు మంత్రి పదవులు తక్కువైనా, స్పీకర్ పదవి లేకపోయినా పర్వాలేదు, మాకు రాష్ట్రానికి మేలు జరగటమే ముఖ్యం అన్నారు. ఓకే, మీకు మంత్రి పదవులు ఎక్కువ ఉంటే ఎక్కువ సాధించవచ్చు, పోనీ అది కాదు. పోనీ ఈ విషయంలో ఏమిటి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి? మీరేం అడిగారు, వాళ్ళు ఏమి చెప్తున్నారు? సమాధానం. గతంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కేంద్రానికి లొంగిపోయింది. జగన్ గారు వెళ్ళొస్తున్నారు, అక్కడ ఏం మాట్లాడారో చెప్పట్లేదు, ఏం సాధించారో చెప్పలేదని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేశారు. మరి వాళ్ళ తెలుగుదేశం ఎన్డీఏలోనే భాగస్వామిగా ఉన్నప్పుడు ఇంకా సాధించాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది, బీజేపీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా త్వరగా 10 ఏళ్లు ఆలస్యమైనటువంటి దాన్ని చేయాలి. రాజధాని అమరావతి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 50 సంస్థలు అమరావతిలో పెట్టాలి. 10 ఏళ్ల నుంచి ఎందుకు పెట్టలా? ఇప్పుడైనా ఎందుకు పెట్టరు? నిధులు ఇప్పటికీ కేంద్రం 2008 ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి గారి శ్వేతపత్రంలో 1500 కోట్లు ఇచ్చారని స్పష్టంగా చెప్పారు. గతంలో 42,000 కోట్ల రూపాయలు కేంద్రాన్ని అడిగారు. ఇవాళ ఆ వ్యయం పెరిగి 60 కోట్లకు పెరిగి 60,000 కోట్లకు పెరిగింది. దీంట్లో రేపు బడ్జెట్ లో కేటాయించాల్సిన బాధ్యత ఢిల్లీని తలదన్నే రాజధాని అని మోడీ గారు స్వయంగా చెప్పారు.
మరి దాన్ని రావాలంటే నిధులు రావాలి. కాబట్టి ఇటువంటి అంశాలు. అలాగే ఈ మధ్య మొన్న వచ్చిన వార్త, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల అమలు గురించి కేంద్రం సమీక్ష చేయబోతోంది. 10 ఏళ్లలో ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి ఈ సమీక్షకి వాళ్ళు చేయబోతున్నారు. వార్త వచ్చింది 10 ఏళ్ల తర్వాత. అది విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇతర అంశాలకు సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఈ రోజుతో స్టార్టింగ్ అని తెలుగుదేశం అనుకోవద్దు. మీరు గత 5 ఏళ్లు 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్నారు, 18 వరకు ఎన్డీఏలో ఉన్నారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం చేయలేదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలకే మీరు మోసపోవద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవద్దు అని చెప్తున్నాం. ఎందుకని అనుభవాన్ని బట్టి చెప్తున్నాం. మన రాష్ట్రానికే కాదు, 10 ఏళ్ళ గుజరాత్కి చేసిన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చేయలేదు? మరి ఖచ్చితంగా చట్టంలో ఉండి చెప్పిన మాటలు ఎందుకు అమలు జరగలేదు? హోదాను ఎందుకు ఎగ్గొట్టారు? వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? ప్రాంతీయ పార్టీలతో కలవటం, ప్రాంతీయ పార్టీల్ని లోపరుచుకోవటం, ప్రాంతీయ పార్టీల్ని చీల్చేయటం, ప్రాంతీయ పార్టీలు కలిపేసుకోవటం. ఈ దేశం అంతా జరిగింది. తమిళనాడులో అన్నాడీఎంకేకి ఏం జరిగింది? శివసేన పార్టీకి ఏం జరిగింది? ఎందుకు అకాలీదళ్ బయటకు వచ్చింది? జేడీయూ పార్టీ ఎన్నిసార్లు బయటకు వచ్చింది? ఇటువంటి దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలకు సంబంధించి వాళ్ళు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొంది ఈ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీశారు. కాబట్టి జాగ్రత్త పడండి సలహా చెప్తున్నాం. ఎవరిష్టం వాళ్ళది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి చేస్తామని చెబుతూ వచ్చి జరిగింది. వాళ్ళు శ్వేతపత్రాలు ప్రకటించారు, సంతోషం. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నిర్మాణం జరగకపోవడం వల్ల జరిగిన నష్టం ఎంతో చెప్పారు. ఇది వైసీపీ ముఖ్యమైన బాధ్యత. కానీ ఇందులో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఈ తప్పులన్నీ ఇవాళ ఏం చేయాలి? సిబిఐ లేకపోతే కేసులు, చట్టాలు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. శ్రీనివాస్ గారు 10 ఏళ్ల నుండి ఈ తప్పులు జరుగుతూ ఉంటే, మొన్న 5 ఏళ్లలో వైసీపీ తప్పులు చేస్తా ఉంటే కేంద్రంలో బీజేపీనే కదా ఉంది. వాళ్ళు ఎందుకని ఆపలేదు? కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి నష్టంలో వైసీపీతో పాటు బీజేపీ పాత్ర కూడా ఉంది. రాజధాని నాశనం చేయటంలో బీజేపీ పాత్ర, కేంద్రం పాత్ర కూడా ఉంది. మీరు శ్వేతపత్రంలో ఒక వైసీపీ గురించే మాట్లాడారు. మీరు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీ గురించి మాట్లాడలేపారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ పాత్ర కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కాదు. అందుకనే ఇటువంటి సమయంలో ఇప్పటికైనా చేయాల్సింది ఏమిటంటే పారదర్శకంగా చెప్పండి. మీరు ఒత్తిడి చేయండి. అవసరమైతే మీరు అంతకుముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయట్లేదు అన్నారు. ఇప్పుడు ఒత్తిడి చేయాల్సిన సమయం వచ్చిందా రాలేదో మీరు చూడండి. అవసరమైతే అన్ని ప్రతిపక్షాలకి చెప్పండి, సహకారం తీసుకోండి. ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. తేడాలు ఎన్నున్నా సరే అందరం కలిపి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం. మీరు ఒక ఎన్డీఏ మీటింగ్ జరిపితే మీరేం మాట్లాడుకున్నారో మేము ఎవరు అడగరు. కానీ ఒక ప్రభుత్వంగా కేంద్రం రాష్ట్రం అడుగుతున్నప్పుడు రాష్ట్రంలోని పార్టీలకే కాదు ప్రజలందరికీ అందరూ జవాబుదారీతనంగానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో తప్పనిసరిగా ఈ అంశాల మీద స్పష్టతనివ్వాలి. హోదా విషయాన్ని మీరు వదిలేస్తా ఉన్నారు, ఇది సరికాదు. వైసీపీ వదిలేసింది, టీడీపీ ఎందుకు వదలాలి? మేము సాధిస్తామని చెప్పారు. బీజేపీ వదిలేశారని చెప్పొచ్చు, చెప్తే మీరు డిఫర్ అవ్వాలి. మీరు అవసరమైతే ఒత్తిడి చేయాలి. హోదా, ప్యాకేజీ, నిధులు అన్ని మనకి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా చేయాలి. మేము అందరం కోసం, రాష్ట్రం కోసం ఎవరి అధికారంలో ఉన్నా కేంద్రం మీద ఒత్తిడి చేస్తాం. బీజేపీ కేంద్రం చేసే మోసాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇప్పటికైనా సరే ఒత్తిడి చేయండి. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, రైట్. ఇక్కడ టైం పీరియడ్ పరంగా 1 రోజులు అవ్వచ్చు. బాబురావు గారు అన్నట్లు అక్కడ 10 సంవత్సరాలుగా ఇదేదో కొత్తగా వచ్చిన సమస్యలు, అయ్యో మాకు ఇప్పుడే తెలిసినాయి అని అనుకోవడానికి లేదు. అసలు రాష్ట్రం విడగొట్టడంలో అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పాత్ర పోషించినాయి. వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. అసలు ఈ రాష్ట్రానికి ఏమేమి ప్రామిస్ చేశాము, అలాగే ఎలక్షన్స్ టైంలో స్వయాన ప్రధానమంత్రి మోదీ అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి ఎటువంటి హామీలు ఇచ్చారు,
తిరుపతి వెంకన్న సాక్షిగా అలాగే అమరావతి వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడారో ఆయనకి బాగా గుర్తుండాలి. గుర్తు లేకపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత మనకుండాలి. మనకంటే అది ఏ రూపంలో అయినా కానీ. ఇప్పుడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ అనొచ్చు, తప్పలేదు బాబురావు గారు అన్నట్టు. వాళ్ళకు పాలసీ డెసిషన్ అవ్వచ్చు. యాక్చువల్గా అయితే అది కూడా కాదు. ప్రణాళిక సంఘం యొక్క పెద్దలు ఎవరైతే వీటన్నిటినీ రూపకల్పన చేశారో వాళ్ళు విధి విధానాలు వాళ్ళేమి ప్రత్యేక హోదా అనేది లేదు అనేది ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు కేటగిరికల్గా అనేక సందర్భాల్లో దాన్ని క్లారిటీ కూడా ఇచ్చారు. అలాగే తర్వాత కూడా మనం చూసాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముగిసిన అధ్యాయం అయితే కనుక ఏదైతే అమలు జరుగుతున్న రాష్ట్రాల్లో అక్కడితో ముగించేయాలి. పీరియడ్ అయిపోయిన తర్వాత ఎక్స్టెన్షన్ జరిగినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటుగా ఏదైతే జేడీయూ మీద బలం మీద ఆధారపడి ఇప్పుడు ఎన్డీఏ మనగలుగుతోందో ఆ జేడీయూ మళ్ళీ రీసెంట్గా 2 days బ్యాక్ కూడా స్వయాన నితీష్ కుమార్ రైజ్ చేశారు. కాబట్టి మీరు ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అని అంటలా ఇక్కడ, అలా వాళ్ళు కూడా అదేమో అంటలా. కానీ వాళ్ళు బాధ్యతగా అయితే అడుగుతున్నారు. వాళ్ళకి ఇంకా ప్రామిస్ లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ ఉందంతే. వాళ్ళకేమి పార్లమెంట్ ప్రామిస్ చేయలా, ప్రధానమంత్రి ప్రామిస్ చేయలా, రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రామిస్ కాదు అది. మనకి ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూజివ్ ప్రామిస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, వెదర్ ఇట్ వాజ్ యూపీఏ ఆర్ ఎన్డీఏ. అప్పుడు యూపీఏ తర్వాత ఎన్డీఏ వచ్చింది, ఇంప్లిమెంట్ చేయాలి. సరే, ఆ రకంగా కనీసంగా జనాల్లో ఒక మెసేజ్ తీసుకెళ్లే విధంగా కూడా అడగడంలో తప్పేం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ మీ తెలుగుదేశం కానీ కూటమి మంత్రులు అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరి నోటి నుంచి ఆ పదం కూడా ఉచ్చరించడానికి మీరు సిద్ధపడట్లేదు. మరంత భయపడాల్సిన అవసరం ఉంది. అసలు ఆ పరిస్థితి లేదు, భయపడాల్సింది అక్కడ. అదే అన్నారు ఈరోజు షర్మిల గారు, మీరు చక్రం తిప్పాల్సింది పోయి చక్కర్లు కొడుతున్నారండి అని చెప్పేసి. కాబట్టి అది తప్పేం కాదు అడగటంలో అనేది. ఏమంటారు, లేదా వాళ్ళ చేత ఏదో చెప్పించండి, క్లారిటీ ఉంటుంది కదా. కనీసం ఇక్కడ విపక్షాలు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయటంలో కొంత ఆలోచిస్తాయి కదా. సురేష్ గారు, కోటేశ్వరరావు గారు చెప్తాను, చెప్పండి. అదే మీరు మాట్లాడబోయే ముందు మీకోసం ఉద్దేశించే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నితీష్ కుమార్ గారు లేవనెత్తినటువంటి ప్రత్యేక హోదా ఇప్పటిది కాదు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, అంటే దాదాపు 17 సంవత్సరాల క్రితమే బీహార్ ప్రత్యేక హోదా గురించి ఆయన అడిగారు. ట్విస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదా అనేటువంటిది లేదు, అది ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఇవన్నీ కూడా దాన్ని నిరాకరించాయని చెప్పిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ గతంలో, అంటే ఇంతకు ముందు నితీష్ కుమార్ అడిగినప్పుడు వాటిని మేము పరిశీలించడానికి అవకాశం ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ ప్రకటించండి. మనం దాన్ని మర్చిపోకూడదు. ఒకటి. రెండోది, అధికారంలోకి రాగానే అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే రైల్వే లైన్లు ఇటువంటి వాటన్నిటిని కూడా వెంటనే అంగీకరించినట్టు ఇవన్నీ కూడా చెప్పేశారు. మంచిదే. అది ఇక్కడ అసలైనటువంటి సమస్య ఏంటంటే రైల్వే జోన్ కు సంబంధించి రైల్వేలు కోరినటువంటి స్థలం ఇవ్వలేదు కనుక వైసీపీ ప్రభుత్వము దాన్ని మేము పెండింగ్ లో ఉంచాము, ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయామని చెప్పేసి కేంద్రం చెప్పింది. తెలుగుదేశం పార్టీ కూడా అదే విధమైనటువంటి విమర్శలు చేసింది, సరైనటువంటి స్థలం ఇవ్వకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని. మరి ఆ స్థలం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని రోజులు కావాలండి? మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆ స్థలం కేటాయించడానికి ఏమన్నా ఇబ్బందా? ఎందుకని కేటాయించలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అదేవిధంగా మన చౌదరి గారు ఆయనకి మరి అనుకోకుండానే వచ్చింది, కేసులు అన్ని వస్తున్నాయి. కేసులు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి లేదా అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశాలు కాదు, న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. వాటి గురించి అమిత్ షా గారితో మాట్లాడటం ఏమిటి? దాని అర్థం ఏంటి? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శలు ఏంటి? రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీ, సిబిఐ, ఐటీ అటువంటి వాటన్నింటినీ కూడా ప్రయోగిస్తూ ఉంది. అందుకని వీళ్ళ మీద కూడా అట్లాంటివి ఏమన్నా మీరు ప్రయోగించడానికి ఏమన్నా అవకాశం ఉందా అని ఏమన్నా అడిగారా? ఎందుకంటే మీరు చెప్పింది కేసులోనే అని ప్రస్తావించారు కనుక ఎవరికైనా అనుమానం వస్తుంది, నాకైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను అందుకే చెప్తున్నా, అది రాజకీయ పరమైనటువంటి పర్యటన, రాజకీయ పరమైనటువంటి కలయిక.
ఎందుకంటే ఆర్థిక పరమైన విషయాలు అయితే నిర్మలా సీతారామన్ గారిని ప్రాధాన్యత ఇచ్చి ఆమెను కలవాలి. ఎందుకంటే బడ్జెట్. రెండోది, ఒకవేళ ఇప్పుడు ఆయన చౌదరి గారు ఒక కమిటీ గురించి చెప్పారు. ఆ కమిటీ అంటే ఏమిటి? ఊరికే పరిశీలించడానికి వస్తుందా? అదేకన్నా అఫీషియల్ కమిటీనా? అఫీషియల్ కమిటీ అయితే కేంద్ర ప్రభుత్వం నియమించవచ్చు కమిటీని, ఏ రాష్ట్రానికైనా దేనికైనా నియమించవచ్చు. లేదా ఇందాక అన్నట్టుగా 10 సంవత్సరాల ఇది విభజన హామీల అమలు సమీక్ష అట్లాంటి ఏమన్నా అఫీషియల్ కమిటీనా, లేకపోతే ఆర్థిక విషయాలు లేదా ఆర్థిక ఇబ్బందుల గురించి పరిశీలించడానికి వచ్చేటువంటి కమిటీనా? ఒకవేళ ఏ కమిటీ అయినా కానివ్వండి, ఏ పర్పస్ తోటి వస్తుంది అనేటువంటిది దాన్ని బహిరంగం చేయొచ్చు. తర్వాత అయినా చేస్తారు అనుకోండి నిజంగా వస్తే. అందువల్ల ఆ కమిటీ గురించి, ఆ కమిటీలో ఎవరు ఉండాలి ఏమిటి అనేటువంటిది చర్చించడానికి అన్నట్టుగా నాకు అర్థమైంది. ఒకవేళ అది రాంగ్ అయితే వేరే. ఎవరుంటే ఏముంది, ఏ అధికారి ఉంటే ఏమైంది? రాష్ట్రానికి మనకి ఏమేం కావాలనేటువంటిది కమిటీకి చెబుతాను తప్ప కమిటీలో మనకు అనుకూలమైనటువంటి అధికారులు లేదా వ్యతిరేకమైనటువంటి అధికారులు ఏమి ఉండరు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు అంటే అధికారులే, వాళ్ళకి మనం చెప్పాల్సింది మనం చెప్తాము. మనకు అనుకూలమైనటువంటి అధికారులు లేదా మనకు ముఖ పరిచయం ఉన్నటువంటి అధికారులు మనం చెప్పినటువంటి వాటన్నిటిని ఏమైనా సిఫార్సు చేస్తారా? చెయ్యరు. అందుకని దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే అఫీషియల్ గానే ప్రకటించవచ్చు. చౌదరి గారు చెప్పినట్టు ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత అయినా వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు రెండోది ఆర్థిక పరమైనటువంటి అంశం గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఆర్థికంగా కేంద్రం నుంచి ఒకవేళ నిధులు ఇప్పటి వరకు వీళ్ళు కోరిన విధంగా నిధులు వచ్చేటువంటి అవకాశం లేని కారణంగానే మరొక 2 నెలల పాటు బడ్జెట్ ని వాయిదా వేస్తున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ తర్వాత వస్తాయి అనేటువంటి ఆశ ఏమన్నా ఉండేట్లయితే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు, తర్వాత బడ్జెట్ ను సవరించుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు వస్తే అనేక సార్లు ప్రతి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం, తర్వాత చివరిలో సవరించుకోవడం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి అవకాశమే. ఆ విధంగానే కేంద్రం నుంచి ఒకవేళ నిధులు కనుక వచ్చేట్లయితే సవరించుకోవచ్చు, సవరించినటువంటి బడ్జెట్ ను ఆమోదించుకోవచ్చు. కానీ బడ్జెట్ ను వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే బడ్జెట్ కనుక ప్రవేశపెట్టేటైతే గవర్నర్ ప్రసంగం చెప్పాల్సి వస్తుంది. ఆ గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలని అంటే రోడ్ మ్యాప్ ని సూచన ప్రాయంగా అయినా చెప్పాల్సి వస్తుంది. అవన్నీ చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సమాచారం కానీ లేకపోతే ఆ విధంగా ఒక రోడ్ మ్యాప్ ను కూడా చెప్పలేనటువంటి స్థితి ఉంది కనుక దాన్ని అవాయిడ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు. అందువలన ఈ పర్యటనలు అనేటువంటివి లేదా ఇంకోటి 100 సార్లు తిరగమనండి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది లేదు, కానీ ఫలితం ఏమిటనేటువంటిదే ప్రశ్న అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు. సురేష్ గారు, మామూలుగా రాష్ట్ర ప్రయోజనాలంటే ప్రత్యేక హోదాని మాట్లాడడం తప్పేం కాదు. కాకపోతే ఎన్డీఏ కంపెనీలో గట్టి హామీలే వచ్చాయి. ఓటాన్ అకౌంట్ పెట్టినా అది గతంలో వైసీపీ పెట్టిన ఓటాన్ అకౌంట్ ఈ రోజుతో లాస్ అయిపోయింది టైం. కాబట్టి మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకొక 2 months లో ఫుల్ ప్లేటెడ్ బడ్జెట్ పెట్టాలనే ఆలోచన పార్టీ వాళ్ళు ఉన్నారు. మాకు తెలుసు కూడా సమాచారం. ఎందుకంటే 2 నెలల్లో పెట్టి ఫుల్ బడ్జెట్ పెట్టాలన్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా ఇస్తారు? ప్యాకేజ్ ఇస్తారా, స్పెషల్ వెహికల్ ఇస్తారా, ప్రత్యేక హోదా ఇస్తారా? మేము ఎన్డీఏ కమిటీగా వాళ్ళకి చెప్పింది ఒకటే మాట, మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. నితీష్ కుమార్ అడిగారు, ఇంకోరు అడిగారు, ఎవరిని అడుగుండొచ్చు, తప్పలేదు, అడగటం తప్పు కాదు కదా. మాకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మించివ్వండి నిధులు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పడంతో ఇక్కడ బీజేపీ కమిటీ వాళ్ళు కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా థింక్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే యుద్ధంలో చావే గెలుస్తుంది. నీకు తెలుసు, భగవద్గీత మీకు యుద్ధం చేయటం అంటే చావడమే. అటంటే పోరాడితే పోయేది లేదు, పానిశంకలు తప్ప అని అది వేరే సంగతి, కార్మిక సమస్య. కానీ మనం నయాన పైన తెచ్చుకోవాలా, కూడబెట్టుకుందామా అనే విషయం పైన గడిచిన రోజులు చాలా తక్కువ. మనకు వస్తున్న ఫలితాలు కూడా బాగానే వస్తాయి. దాదాపు 94,000 పైచులకు రాష్ట్రానికి రింగ్ రోడ్ విషయం కానీ, బీపీసీఎల్ రిఫార్మ్స్ కానీ, అలాగే టనల్ రోడ్స్ కానీ, అనంతపూర్ కానీ సగం చేశారు. దీంతో పాటు లోటు బడ్జెట్ ఉన్న అమౌంట్లు కూడా గతంలో ఇచ్చారు, ఇంకా కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. సో మంచిగా మనం తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ఇతరుగా దోహదం చేయాలి. ఇప్పుడు బాబురావు గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, మన సైదా గారు విమర్శించినట్టు విమర్శలు సద్విమర్శలు తీసుకుంటాం. కాకపోతే ఒకేసారి మీరు యుద్ధం మొదలు పెట్టేయండి, యుద్ధం చేసేయండి, అంటే తేల్చేయడం అంటే మాత్రం పార్టీ పరంగా కొన్ని అంచనాల ప్రకారం ఆలోచించి విధానాల పైన పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ
ఒక్కొక్క రేపే ఒక ఉంటుంది. బీజేపీ మీద కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకత ఉంటుంది, మాకు ఇంకో పార్టీ వైసీపీ వ్యతిరేకత ఉంటుంది, కాంగ్రెస్ మీద ఇంకో వ్యతిరేకత ఉంటుంది. సో వ్యతిరేకత ఉండడం వేరు, రాష్ట్ర అవసరాలకు ప్రజల కోసం 5 కోట్ల మంది గెలిపించిన పార్టీల కర్తవ్యం వేరు, బాధ్యత వేరు. సో మీకు ఏంటంటే అందరి ఆశయాలకు అనుగుణంగా పరిపాలించాలి. ఎవరో విమర్శించారు కత్తెత్తుకోండి అంటే మేము కత్తెత్తుకు పోలేదు. పరిస్థితి ఏంటంటే రాష్ట్ర కేంద్ర సంబంధాలు అనేవి మెరుగుపదంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి. ఇప్పుడు పోలవరం అమరావతిని పూర్తి చేసుకుని ముందుకెళ్తాం. కొన్ని రాష్ట్ర హక్కులు దాదాపు గత 3 ఏళ్ల క్రితమే పార్లమెంట్ లో ఆమోదం పొందాయి. చాలా రాష్ట్ర హక్కులు కేంద్రం తీసుకుని దానికి ప్రధాన పాత్ర పోషించింది వైసీపీ పార్టీ, హక్కులు ఆమోదం పొందాలి. సో ఇవన్నిటికి కూడా పెద్దానికి కేంద్రం పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు వస్తా ఉంది. సో ఇవన్నీ కూడా పక్క పెట్టినా మా ఏం ఒకటే సార్, ఈ మేమైతే ఇప్పుడు కూడా చెప్తున్నాం ఘంటాపదంగా, ఎవరు ఎంత మంచి విమర్శలు చేసినా మా హ్యాపీ. మేము ఇంకా సర్దిద్దుకుంటాం, మార్పు చేసుకుంటాం. సైదా చెప్పినట్టు మేము ఊహల్లో ఉండలేము, ఎందుకంటే వాళ్ళు ఏదో కలగంటున్నారు కింద రాలేదు అధికారంలో, కానీ అలాంటి కళ్ళ మేము పొందొచ్చుకోలేదు, ఎవరి మెయిన్ టాపర్లను పడదొచ్చుకోలేదు. ప్రతి ఒక్కరు చెప్పింది ఖచ్చితంగా తీసుకుంటాం, మంచిని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయాలో చేస్తాం. 100% అనుమానం కాదు. 3 పార్టీలు కుటుంబంగా ఉంది కాబట్టి మేము ఎన్డీఏ మాట మా మాట తప్పదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మా మాట వింటారు, నమ్మకం మాకు ఉంది, ఆ భరోసా ఇచ్చారు కాబట్టి ముందుకెళ్తున్నాం. 100% రాష్ట్రం ఏదైతే కోరుకుంటుందో మా పార్టీ ఏవైతే హామీలు ఇచ్చారో దీంతో పాటు ప్రత్యేక హోదా అనే పదాన్ని మేము వాడకపోయినా ప్రత్యేక హోదా మించి నిధులు తీసుకురావాలని మా ఆలోచన ఉంది. చాలా క్రూషియల్ సిచ్యువేషన్ లో ఆంధ్ర రాష్ట్రం ఉంది కాబట్టి ఆర్థికంగా మనం బయటపడాలి, సంక్షేమాలు కూడా 2 ప్యారల్ గా చేయాలి. గతంలో జరిగిన ఉంచిపోయిన బకాయిలు చాలా వరకు మేము కవర్ చేస్తూ వచ్చాం. రోజుకు 350 కోట్లు వడ్డీ వస్తుంది రోజుకి పర్ డే. సో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన ఈ ఏదైతే తినేసిన వాళ్ళని ఎలా రికవర్ చేయడం చాలా సందేహాలు ఉన్నాయి. మా పార్టీలో మాకే ప్రశ్నలు ఏర్పడుతున్నాయి. కొన్ని లక్షల కోట్లు 100 కోట్లు మింగేశారు కదా, ఎట్లా రికవర్ అయ్యేది, అవుతాయా, ఇది రికవరీ సెక్షన్ చేస్తుందా చేయదా, కేసులు పెట్టి గుమ్మనైపోతామా అనే పైన కూడా చాలా సందేహాలు. ఇప్పుడు లాస్ట్ కోసం కూడా ఏంటంటే అఫీషియల్ గా కమిటీ వస్తాం సార్, తెలుగు రాష్ట్రాలు 2, నాట్ ఓన్లీ ఆంధ్ర, మన తెలంగాణకు వస్తా ఉంది, ఆంధ్రాకు కూడా వస్తా ఉంది. ఎందుకంటే విభజన అంశాలపైన సమీక్ష అని చెప్పి మోడీ గారు చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ కోసం తీసుకెళ్లి మళ్ళీ సెంటర్ లో కూర్చుంటారు. సో ముందు ఈ కమిటీ విధానాలపైన అంశాలపైన డిస్కస్ చేయడం రమ్మనొచ్చు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా రమ్మంటారు అనుకుంటున్నాను. బహుశా వాళ్ళు అఫీషియల్ గా అది తెలియదు సమాచారం. సో 2 పార్టీల 2 రాష్ట్రాల విభజన అంశాలు చర్చించడం కోసం ఈ కమిటీకి అఫీషియల్ గా వేస్తున్నారు. దీంట్లో నాకు తెలిసి ఇతర రాజకీయ పార్టీలు కూడా మెంబర్ నేను తప్పేం కాదు కదా. ఇప్పుడు పరిశీలన కమిటీ వస్తే మనం ఏ విధంగా మాట్లాడతాం, అట్లా చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. మేమైతే మెండుగా రిసీవ్ చేసుకుంటాం, మెండుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎవరు మంచి సలహా తీసుకుంటాం. మేము అనుకున్నది ఖచ్చితంగా 100% ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా మించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన. ఉపాధి అవకాశాలు, ఎనర్జీ ఫండ్స్ మొత్తం పథకాలు పట్టిపోయి పనికి ఆహార పథకం దెబ్బతినిపోయింది, చాలా గ్రామ స్వరాజ్యం నాశనం అయిపోయింది. చాలా అంశాలపై కూడా మేము చాలా క్లియర్ కట్ ముందుకెళ్లాల్సిన బాధ్యత. దీంట్లో కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే మంచి సలహాలు ఇవ్వమనే కోరుతున్నాం మేము ద్వారా. కాకపోతే తప్పు చేసినప్పుడు ప్రశ్నించమని అడుగుతున్నాం. ఇప్పుడు వెళ్ళి వచ్చాము పని అయిపోయిందని 100 సార్లు కాదు, ఒకటిసారి 200 సార్లు తిరుగుతాం, పని రాగొట్టుకొచ్చుకుంటాం, ఫలితాలు తీసుకొచ్చుకుంటాం. ఆ ఫలితాలు రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా కష్టపడతాం. దీనికోసం ఎన్ని అయినా సరే పడతాం. ప్రజల తరఫున మేము పడేదానికి సిద్ధంగా ఉన్నాం. దాని అర్థం మాత్రం హట్టాల్సిన బాధ్యత లేదు. చాలా ఓపికతో ప్రజల అవసరాల కోసం మమ్మల్ని గెలిపించారు. ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చాం కాబట్టి రాళ్ళు వచ్చినా పూలు వచ్చినా పడి తీరుతాం, ఎదుర్కొంటాం, సమస్య పరిష్కరిస్తాం. ప్రజల మనసు గెలుచుకుని మళ్ళీ ఎలక్షన్ పోతాం అని చెప్పి మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. సురేష్ గారు, సమయం అయిపోవచ్చింది. క్విక్ గా 1 minute ఈచ్ ఈ అంశం కాసేపు పక్కన పెట్టి ఎర్రమట్టి దెబ్బల విషయం ఈరోజు సీఎంఓ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇది చిన్న చితక విషయం కాదు, ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది. ఎంత వర్షం ఎంత నీరున్నా కానీ అబ్జర్వ్ చేసుకొని భూమిలోకి ఇంకే స్వభావం ఉన్నటువంటి అరుదైనటువంటి ఎర్రమట్టి దెబ్బలు అంటారు. అది వైజాగ్ సంబంధించి భీమిల్లో ఉన్నటువంటి. మరి ఇన్ని సంవత్సరాలుగా ఇన్నాళ్లుగా సరే గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి అంటున్నారు తవ్వకాలు. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా అంటే అదే కాదు, ఆ ప్రదేశమే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా ఈ దెబ్బలకు ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి తవ్వకాలు జరపకూడదని కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ని బ్రేక్ చేసి ప్రైవేట్గా తవ్వకాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అంటే ఎలా చూడాలి? నేను వచ్చి 35 రోజులైందా, 10 రోజులైందా, 5 రోజులైనది కాదు. అంతటి ఇంపార్టెంట్ వారసత్వ సంపద ఉన్నప్పుడు, హెరిటేజ్ ప్లేస్ అయినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంత జరిగినా నష్టమే. ఒక రోజులో జరిగినా కానీ అది ఆ నష్టం కూడా యాడ్ అయినట్టే కదా.
సరే అట్లీస్ట్ సీఎంఓ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, అక్కడికి చేసి జాయింట్ కలెక్టర్ని పంపించారు, ఇమ్మీడియట్గా ఆపమన్నారు, ఆయన అక్కడ ఉన్న అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఏంటి ఆగ్రహం వ్యక్తం చేయటం నాకు అర్థం కాదు. అట్లీస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వరా? లేకపోతే అట్లీస్ట్ అధికారులు కూడా వీటిని ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకుంటారన్న భయం లేదా? ఎలా చూడాలి సార్ ఇది? క్విక్గా చెప్పండి నాకు శ్రీనివాస్ చౌదరి గారు, తర్వాత నేను అందరి దగ్గరికి 1 minute 2 minutes తీసుకుంటాను. నేను ఒకే నిమిషంలో చెప్తాను సార్. వైసీపీ ప్రభుత్వం మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని చూడలేదు సార్. మొత్తం బురాకులను కరప్షన్ చేసి పారేసింది. తినండి, తినిపించండి, మాకు వాటా పంపించండి, ఇది నేర్పించేసిన వీళ్ళు అధికారులు. ఆ ప్రభుత్వం వచ్చి మారేది పెద్దగా లేదు. మేము చెల్లుడు పడుతున్నాం, ఎవరైనా నిజాయితీ అధికారులు కనబడతారని ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడో ఒకరు కనబడుతున్నారు. కానీ మా జిల్లాలో చూడండి, మా జిల్లాలో చెప్తున్నా, మా జిల్లాలో గ్రీవెన్స్ లో చెప్పిన విషయాన్ని పాల్గొన్నా చెప్తున్నా. ఇంతవరకు మీరు ఇసుకిదీమని చెప్తే ఇటాచీలు పెట్టి లోటేశారు. వెంటనే మళ్ళీ కలెక్టర్ సీజ్ చేయాలి. రెండో విషయం అంటే పాత అధికారులందరూ కూడా బాగా తినడం అలవాటుపోయి ఇప్పుడు మన నీతులు చెప్తున్నట్లా. కాబట్టి ఖచ్చితంగా మీరు అంటూ కరబెత్తనం చేయాల్సి వస్తుంది, ఏమైనా భయం పడుతుంది. సో ఎటైనా మేము ఇలాంటి మీడియా వాళ్ళు కూడా హెచ్చరించడం వల్ల వాళ్ళు కొంత అవమానపడతారు. చాలా అందుకే సార్ మేము ప్రతి ఒక్కరి సహకారం ఎదుగుతున్నాం. అంటే మేము ఈ ఎర్రమట్టి తిప్పలు మీరంటూ సహజ సంపద చాలా వాల్యూ ఉంది. ఆ చెట్లు, ఆ మట్టిలో చెట్లు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంత దుర్మార్గంగా 800 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు మట్టి. అదంతా కూడా బయట తీయాలి. కాబట్టి 100 రూపాయలు వ్యవస్థను ధ్వంసం చేసి అధికారులు కరప్షన్ చేసిన తర్వాత చాలా మార్పు చేయాలి. అది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా చేసి తీరుతాం, వదలం. దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని చెప్పి మీరు తెలియజేస్తున్నాం. ఓకే బాబురావు గారు, క్విక్గా దీని మీద మీరు ఏంటి అలసత్వం అసలు ఇప్పటికీ కూడా ఎలా చూడాలి? ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో చెప్పారు, ఇసుకలో మీరు ఏలు పెట్టబాకండి, మీకు చెడ్డ పేరు వస్తుంది అంటే ఏలు పెడుతున్నారని ఆయనే చెప్పాడు. మరి ఏలు పెడుతున్నారని చెప్పినప్పుడు కేంద్రం నుంచి తీసుకురావడానికి 4 రోజులు టైం తక్కువ, ఈ పనులు చేయడానికి రోజులు సరిపోయినాయా? కాబట్టి పాత ప్రభుత్వం. రెండో పని వీళ్ళకి కూడా ఇబ్బంది, అధికారులు అంటున్నారు. ఆ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇప్పుడు టీడీపీలో మంత్రులుగాను ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి అధికారులు ఉండటమే కాదు, రెండోది వారసత్వం గతంలో కూడా పాత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడి తప్పులు సరి చేసుకోకపోతే మళ్ళీ ఆ నష్టం జరుగుతుంది. అధికారులు ప్రభుత్వం తినగొంటే అధికారులు అందరూ మారుతారు, రాజకీయ నాయకులు తినగా లేకపోతే అధికారులు ఇద్దరు కలిపి ఇది అవుతారు. కాబట్టి ఆ పని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నారు విమర్శలు చేయొద్దు అని. ఇట్లా రకరకాలైనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇసుకలో కూడా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే రేటు పెద్ద మార్పు తేడా, అప్పటికిప్పుడు ఉచిత ఇసుకన్నారు తప్ప పెద్ద తేడా లేదని వార్తలు వస్తున్నాయి. దానికి గల కారణాలు కూడా ప్రభుత్వం తీసుకుని తక్కువ టైమే కాబట్టి జాగ్రత్త పడటం రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, ప్రభుత్వానికి ఆ పార్టీలకు కూడా మంచిది. సైదా గారు క్విక్గా 1 minute. సురేష్ గారు, చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమితో కలిసి పనిచేస్తా ఉంది కాబట్టి ఇండియా కూటమిగా మేము కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎట్టా ప్రతిపక్ష పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి పోరు, చంద్రబాబుని నిలదీసి అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. అందువల్ల ప్రజాక్షేత్రంలో మేము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నాం. ఇండియా కూటమి తరఫున బాబురావు అన్న మేమందరం కలిసి ప్రజా కూటమిగా ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంచి చేస్తే మేము స్వాగతిస్తాం, వాళ్ళకి అభినందనలు తెలుపుతాం. కానీ మోడీతో కలిసి ఇక్కడ నాటకాలు ఆడితే మాత్రం మేము డెఫినెట్ గా వాళ్ళని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో వారి మీద పోరాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. షర్మిలమ్మ గారు ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే కోటేశ్వర గారు, అట్లీస్ట్ ఈ రోజుకి స్పందించి వాటిని ఆపారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకా ఇప్పటికే ఈజ్ ఇట్ టూ లేట్? ఉదాహరణకి జిపిఎస్ జీవోని గెజెట్ నోటిఫికేషన్ చేసినటువంటి అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే ఇటువంటి వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి అధికారులు కానీ లేదా నిఘా సిబ్బంది కానీ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇంతవరకు ఆ జిపిఎస్ నోటిఫికేషన్ ఎట్లా వచ్చింది? రద్దు చేయడం వేరు, దాన్ని వెనక్కి తీసుకోవడం వేరు. అదేవిధంగా ఎర్రమట్టి దిప్పల్ని ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపివేయడం వేరు. కానీ వీళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు ఏమిటనేటువంటిది సమస్య. ఆ చర్యలు తీసుకోకపోయేట్లయితే
మళ్ళా ఇలాంటివే కొనసాగుతాయి. ఎర్రమట్టి దిబ్బలే కాదు, బంగాళాఖాతాన్ని కూడా మింగేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ అధికార యంత్రాంగం వాళ్ళతో కుమ్మక్కయ్యేటువంటి వాళ్ళు చేస్తారు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి విమర్శలు ఇవాళ కొత్తగా చేసేవి కాదు. ఆయన అధికారానికి వచ్చిన ప్రతిసారి చేస్తానే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు దాన్ని దొంగలో తొక్కుతున్నారు. ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్ళు ఆయనకి సహకరిస్తారా లేదా అనేటువంటిదే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. రైట్, ఓకే. ఈ అవకాశాన్ని లేకపోతే ఈ ఆపర్చునిటీని అసలు వస్తుందా రాదా అనుకుని ఎంతో మదన పడినటువంటి తెలుగు తమ్ముళ్ళు కావచ్చు, లేదంటే కనుక ప్రతిపక్షాలు కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు కాబట్టి సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది టైం విల్ టెల్ us. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, శ్రీనివాస్ చౌదరి గారు, బాబురావు గారు, సైదా గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.